కులగణన బ్రహ్మాండంగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగేటట్టున్నది. ఆల పార్టీలనే లేనిపోని పంచాదులు పుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలనే పొంతనలేని మాటలు మాట్లాడే లీడర్లు ఉండే వరకు ఎల్కయే కుత్కెలు ఇరికినట్టు అవుతున్నదట. మళ్ళీ అదేందో ఆర్చుకుందాం పాండ్రి. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. అర్థమైందా ఎవల గురించి చెప్తున్నాడో మహేష్ కుమార్ గౌడ్ సారు? సర్కార్ తీసిన బీసీల లెక్క తప్పుల తడక వాళ్ళు కుట్ర చేసిండ్రు, వీళ్ళు ఎన్నుకుని నడిపించిండ్రు అని తీన్మార్ మల్లన్న అన్నాడు కదా. ఉత్త అనుడే కాదు, నిప్పంటించి కాలబెట్టిండు. సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పిందని దుమ్ము తిట్టిండు. ఆ మాటలే ప్రతిపక్షాలకు పదునైన ఆయుధం అయ్యింది. శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. నవ్వేటోళ్ళ ముంగంటనే బొక్కబోర్ల పడ్డట్టు చేసిండని కాంగ్రెస్ పార్టీ మీదికి మరల పడ్డట్టు చేసిన మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఎంత టోళ్ళైనా ఊకునేది లేదంటే పార్టీ నుంచి బయటకు పంపిస్తారో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు గట్టిగానే గరమైతుర్రు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనే సీతక్క కూడా తీన్మార్ మల్లన్నయ్య అన్ని తిరకాసు మాటలు అన్నట్టు చెప్పింది. ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లాడి డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. పార్టీ లీడర్లు తలో మాట అనుడే కాదు, పార్టీ మల్లన్నకు సోకస్ నోటీసులు కూడా ఇచ్చింది. మీరన్న మాటలు వెనకకు తీసుకోవాలి, పొరపాటు అయిందని క్షమాపణలు చెప్పాలి అన్నట్టు నోటీసులు ఇచ్చింది. ఇక దీని మీద మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే జాగిరా సస్పెండ్ చేసేదానికి అని అంటున్నాడట. మరి చూడాలి, మల్లన్న మెత్తబడి బీసీలకు అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడా, లేకుంటే పదవులు కాదు నాకు ముఖ్యం బీసీ ఉద్యమమే కావాలి అని బయటకు వచ్చి కొట్లాడతాడా అనేది ముందు తెలుస్తుందని అంటున్నారు బీసీ జనాలు. ఎన్నో ఏళ్ల పంచాదికి చిక్కుముడి ఈడినట్టే అనిపిస్తున్నది. మాకు అన్యాయం జరిగిందని కొట్లాడిన మాదిగా అన్నల వర్గీకరణ పంచాది కొలిక్కొచ్చింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ చెప్పిన ముచ్చట్లను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఎవ్వల భాగం మాలకు వంచినట్టు 3 గ్రూపులు చేసి వర్గీకరణ చేసింది. మరి ఆ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మొత్తము ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకు 100% జనాభాలో 15% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%. ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష. ఇగో ఇట్లా ఎవ్వల వాట వాళ్ళకే వంచినట్టు ఇచ్చుడుతోని చాలా దిక్కులలో సంబరాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లో చూడుండ్రి ఎట్లుందో సంబరం. ధూమ్ ధామ్ చేస్తున్నారు. డప్పులు కొట్టుడు, దరువులేసుడు, రంగులు పూసుకొని ఇప్పుడే హోలీ పండుగ వచ్చినంత ఆనందంలో మునిగి తేలుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సార్ అయితే ముఖం నిండా రంగులు పూసే వరకు ఏర్పడకుండా ఇండు సంబరాలల్లా. డప్పులు కొట్టుడు, దండలేసుడు, పటాసులు ఏగిచ్చుడు, అబ్బో చిన్న సంబరం లేదు పోన్రి. వర్గీకరణ మీద ఎన్నో ఏండ్ల పంచాయతీ తెంపినందుకు, బీసీ కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్కు పూల గుత్తులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఇదే వర్గీకరణ మీద మందకృష్ణన్న సర్కార్ చేసిన పనిని మెచ్చుకుంటేనే కొన్ని లా పాయింట్లు రాగిండు నివేదికల నుంచి. ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి.
మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 11% రావాలి, మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకేస్తున్నాం. మరి కృష్ణన్న చెప్పినట్టు ఇన్ని అనుమానాలున్న వర్గీకరణను ఎట్లా ముందరికి తీసుకుపోతుందో సర్కారు ఏమో గానీ వర్గీకరణ చేసినందుకు చాలా మంది సంబరపడుతున్నారని అంటున్నారు వర్గీకరణ ముచ్చట్లు తెలిసిన జనాలు.